దృష్టి ఏదో రాయించాలి కానీ మీరు మర్చిపోరాండి. మర్చిపోవడానికి ఏమైనా జ్ఞాపకం ఉంటారా? జీవితం ఎలా మర్చిపోతాను అంటాడు. అంత గొప్పడైనా కళ్ల ముందు కొడుకు మరణించాడు. కూతురికి యాక్సిడెంట్ అవి 2 కాళ్లు దెబ్బతినేశాయి. చనిపోయే స్థితికి వచ్చిన పరిస్థితుల్లో ఆయన కాలు దారుణంగా కుళ్ళిపోయే స్థితికి వచ్చేసింది. తోడు ఎవరూ లేక నిరంతరం బాధపడుతున్నా కానీ మన కోసం సినిమాలు చేసి ఆయన బాధను లోన ఉంచుకుని బయటకి ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవారు. ఆయన మరెవరో కాదు, మన కోటా శ్రీనివాసరావు గారు. ఇన్ని కష్టాలు పడుతున్నా సరే, ఇన్ని బాధలు పడుతున్నా సరే, మన కోసం ఇన్ని సినిమాలు చేశారా? ఆయన బాధ ఇంత దారుణంగా ఉంటుందా అని మీరందరూ కూడా తప్పకుండా చింతిస్తారు. ఆయన కోసం ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను, చూసేయండి. ఒకప్పుడు విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపుగా 800 సినిమాలు చేసి 100 కోట్ల ఆస్తి సంపాదించిన ఆయనకి ఇప్పుడేంటి ఈ పరిస్థితి అని అందరూ మాట్లాడుకునేవారు. అంతలా అయిపోయారు పాపం. అయితే కోటా శ్రీనివాసరావు గారి పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు మారింది? అసలు తనకంటూ ఎవరూ లేరా? ఆయన కొడుకు మరణించిన దగ్గర నుండే ఇలా అయిపోయారు అని చాలా మంది అనుకుంటూ ఉండేవారు. అసలు కొడుకు చనిపోవడానికి కారణం ఎవరు? తన కొడుకుని పాడెపై చూడలేక కోటా శ్రీనివాసరావు గారు ఏం చేశారు? పిల్లల విషయంలో కోటా శ్రీనివాసరావు గారికి ఆ దేవుడు ఎలా అన్యాయం చేశాడు? అసలు కోటా శ్రీనివాసరావు గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాక్టర్ అవ్వాలి అనుకుని యాక్టర్ అయ్యారా అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. కోటా శ్రీనివాసరావు గారు 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సీతారామాంజనేయులు లక్ష్మమ్మ అనే దంపతులకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఇక ఆయనకి నరసింహరావు అనే ఒక అన్న, శంకర్రావు అనే ఒక తమ్ముడు ఉండగా వీరితో పాటు 2 అక్కలు 2 చెల్లెలు కూడా ఉన్నారు. కోటా గారి తండ్రి సీతారామాంజనేయులు గారు అప్పట్లోనే MBBS వరకు చదివి కంకిపాడులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసేవారు. ఇక ఆయన తనలాగే తన పిల్లల్ని కూడా డాక్టర్ని చేయాలి అనుకున్నారు. కానీ ఆయన పెద్ద కొడుకు నరసింహారావుకి చిన్నప్పటి నుండి నాటకాల మీద బాగా ఇష్టం ఉండడంతో చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దాంతో ఆయన తన తండ్రి కోసం ఏదో ఒకలాగా ఇంటర్ కంప్లీట్ చేసి ఒక డ్రామా కంపెనీలో చేరి ఊరూరు తిరుగుతూ నాటకాలు వేస్తూ ఉండేవారు. ఇక కోటా శ్రీనివాసరావు గారికి కూడా అన్నలాగే చిన్నప్పటి నుండి నాటకాల మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఆ విషయం గురించి తన తండ్రికి చెప్పే ధైర్యం లేక కంకిపాడులోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఆ తర్వాత MBBS చదవడం కోసం చెన్నైకి వెళ్లారు. కానీ కోటా గారికి MBBS చదవడం చాలా కష్టంగా అనిపించింది. ఇక అలా ఇష్టం లేకుండా చదువుతున్న టైంలోనే కోటా గారు సెలవులకి ఇంటికి వెళ్ళగా అప్పుడు ఆయన అన్నతో పాటు నాటకాలు చూడడానికి వెళ్లారు. ఇక అప్పుడు తన అన్నయ్య యాక్టింగ్కి జనాలు చప్పట్లు కొడుతూ బాగా మెచ్చుకోవడంతో ఆయనకి కూడా నటించాలనే కోరిక మళ్లీ పుట్టి తన అన్న యాక్ట్ చేస్తున్న డ్రామా కంపెనీలోనే చేరి చిన్న చిన్న పాత్రలు వేసేవారు. అయితే కొన్ని రోజులకి ఈ విషయం తన తండ్రికి తెలియగా అప్పుడు కోటా గారు కొంచెం ధైర్యం తెచ్చుకుని తను MBBS చదవలేనని BCom డిగ్రీ చదువుకుంటూ నాటకాల్లో నటిస్తానని చెప్పారు. దాంతో కోటా గారి నాన్న చేసేదేమీ లేక ఒప్పుకున్నారు. ఇక అలా కోటా గారు చదువుకుంటూనే తన అన్నతో కలిసి నాటకాలు వేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక అలా కోటా గారు తన డిగ్రీ పూర్తి చేయగా ఆయనకి అప్పుడు SBI బ్యాంక్లో జాబ్ వచ్చింది. ఇక అప్పటి నుండి ఆయన ఆ జాబ్ చేసుకుంటూనే నాటకాలు వేసేవారు. అలా ఈ రెండింటిని మెయింటైన్ చేస్తున్న టైంలోనే కోటా గారికి రుక్మిణి అనే అమ్మాయితో 1968లో పెళ్ళయింది. ఇక పెళ్లి తర్వాత కోటా గారికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవ్వగా ఆయన అక్కడికి షిఫ్ట్ అయ్యి ఉదయం బ్యాంకుకు వెళ్తూ సాయంత్రం రవీంద్ర భారతిలో నాటకాలు వేసేవారు. అప్పుడే కోటా గారికి ప్రసాద్ అనే ఒక కొడుకు 2 అమ్మాయిలు జన్మించారు. అప్పట్లో నాటకాలు వేస్తూ NTR, ANR, కృష్ణ లాంటి వాళ్ళ సినిమాల్లోకి వెళ్లి పెద్ద పెద్ద స్టార్స్ని చూడడంతో కోటా గారికి కూడా సినిమాల్లో నటించాలని ఆశ పుట్టింది. ఆ టైంలోనే కోటా గారు రవీంద్ర భారతిలో ప్రాణం ఖరీదు అనే ఒక నాటకం వేస్తుండగా అక్కడికి వచ్చిన క్రాంతి కుమార్ అనే ఒక డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్కి ఆ నాటకం బాగా నచ్చి దాన్ని సినిమాగా తీయాలి అనుకుని ఆ నాటకం వేసిన అందరికీ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇక 1978లో రిలీజ్ అయిన ప్రాణం ఖరీదు సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వగా ఒక జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లో నటించారు. అయితే కోటా గారి భార్యకు ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన కొన్ని డిప్రెషన్స్ వల్ల ఆవిడ తన పిల్లలను సరిగ్గా పట్టించుకోలేకపోవడంతో కోటా గారు కొంతకాలం పాటు నాటకాలను మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగానికి వెళ్లేవారు. ఇక 5 ఏళ్లకు కోటా గారి భార్య పూర్తిగా కోలుకోగా కోటా గారు మళ్లీ నాటకాలు వేయడం స్టార్ట్ చేశారు. ఇక అప్పుడే కోటా గారి పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ T. కృష్ణ గారు తను తీసిన ప్రతిఘటన సినిమాలో కోటా గారికి విలన్ రోల్ ఇచ్చారు. ఇక ఆ సినిమాతో కోటా గారికి మంచి పేరు రావడంతో ఆ వెంటనే జంధ్యాల గారి అమరజీవి, బాబు
బాబాయి అబ్బాయి సినిమా రాగా వాటి వల్ల కోటా గారికి మంచి పేరు వచ్చింది. అలా దాదాపుగా 30 నుండి 40 సినిమాల్లో విలన్గా చేస్తూ అన్ని సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్న కోటా గారితో మొదటిసారిగా జంధ్యాల గారు ఆహనా పెళ్ళంట సినిమాలో ఒక కమెడియన్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమాతో కోటా శ్రీనివాసరావు అనే పేరు ఇండస్ట్రీ అంతా మారిమోగిపోయింది. దాంతో ఆయనకు వరుసగా సినిమా ఆఫర్స్ వస్తూ ఉండడంతో కోటా గారు ఆయన చేస్తున్న జాబ్కి రిజైన్ చేసి ఫ్యామిలీతో సహా చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. ఇక అలా సినిమాల్లో బిజీగా ఉన్న కోటా గారు షూటింగ్కి రాకముందు ఒక రెమ్యునరేషన్, షూటింగ్కి వచ్చాక ఇంకొక రెమ్యునరేషన్ చెప్పడంతో అప్పట్లో ఆయనని చాలామంది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్తో గొడవలు పడ్డారు. అలాగే అప్పట్లో కోటా గారికి డ్రింక్ చేసే హ్యాబిట్ ఉండడం వల్ల ఆయన షూటింగ్స్కి లేట్గా వెళ్తూ ఒక్కొక్కసారి అసలు వెళ్ళేవారు కాదు. దాంతో ఆయా సినిమా వాళ్ళు కోటా గారికి బదులుగా వేరే వాళ్ళని తీసుకునేవారు. అయితే అప్పట్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం అంటూ అన్ని లాంగ్వేజెస్లో యాక్ట్ చేసిన కోటా గారు ఆ తర్వాత అక్కడ పోటీ తట్టుకోలేక ఓన్లీ తెలుగు సినిమాలో మాత్రమే చేశారు. ఇక తెలుగులో ఆయనకు ఉన్న గుర్తింపుతో కోటా గారు 1999లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కానీ రాజకీయాల్లో ఉండే విమర్శలు, వివాదాలు, కుళ్ళు, కుట్రలు వీటన్నిటి వల్ల ఆయన కొంతకాలానికి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇక అప్పుడే కోటా గారు తన పిల్లల్ని సినిమాలోనికి తీసుకురావాలి అనుకుంటుండగా సడన్గా ఒకరోజు ఆయన కూతురికి ఒక కార్ యాక్సిడెంట్ జరిగి ఆమె 2 కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి. దాంతో ఆయన చాలా బాధపడ్డారు. ఇక తన కొడుకునైనా సినిమా వారసుడిగా తీసుకురావాలని కోటా గారు ట్రై చేయగా ఆయన కొడుకు కోటా ప్రసాద్ మొదటిసారి జగపతి బాబు నటించిన గాయంపు సినిమాలో యాక్ట్ చేశారు. ఇక ఆ సినిమాలో ప్రసాద్ చనిపోయి పాడి మీద పడుకునే సీన్ ఉండగా నేను బ్రతికి ఉండగా నా కొడుకుని అలా చూడలేనని కోటా గారు జగపతి బాబుతో చెప్పడంతో ఆ సీన్ని వేరే వాళ్లతో చేయించారు. ఇక ఆ సినిమా తర్వాత ప్రసాద్ జేడి చక్రవర్తి డైరెక్షన్లో సిద్ధా మూవీలో కూడా నటించారు. ఇక అప్పటికే పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు ప్రసాద్కి. 2010 జూన్ 10న శంషాబాద్ రోడ్లో బైక్పై వెళ్తుండగా లారీ కుదడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ప్రసాద్. అలా తన ఒక్కగాని ఒక్క కొడుకు చనిపోవడంతో కోటా గారు మందుకు బానిసై షూటింగ్స్కి కూడా అలాగే వెళ్ళేవారు. ఇక ఆ తాగుడు రోజు రోజుకి ఎక్కువై కోటా గారి కిడ్నీలో ప్రాబ్లమ్స్ వచ్చి కొంతకాలానికి ఆయన వీల్ చైర్కి పరిమితమయ్యారు. దాంతో ఆ తర్వాత కూడా ఆయన కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా అన్నిట్లోనూ జస్ట్ కూర్చొని యాక్ట్ చేసేవారు. అయితే 2020 తర్వాత ఆయన పరిస్థితి మరింత దారుణంగా మారి షుగర్ రావడంతో ఆయన కాళ్ళ వేళ్లను కూడా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక దానికి తోడు లివర్ ప్రాబ్లం కూడా వచ్చి దాన్ని ఇన్ఫెక్షన్ వల్ల చర్మం మీద పుండ్లు వచ్చి బాగా సన్నబడిపోయి ఎటు వెళ్ళలేక ఇంట్లోనే ఉండిపోయారు కోటా శ్రీనివాసరావు గారు. ఇక ఆయనకి అప్పటికే 83 ఏళ్లు కాగా ఇప్పటిదాకా దాదాపుగా 800 సినిమాల్లో నటించిన ఆయన తన నటనకు గాను 9 నంది అవార్డులను, 2 సైమా అవార్డులను అందుకొని 2015లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇక సినిమాతో పాటు రియల్ ఎస్టేట్లో కూడా బాగా సంపాదించిన కోటా గారికి దాదాపుగా 400 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి. కానీ ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు లేక ఆ డబ్బు మొత్తం ఏం చేయాలి? అలాగే తను తన నటనతో ఎంతో గొప్ప పేరు సంపాదించినా కానీ జీవితంలో మాత్రం చాలా బాధాకరమైన దారుణమైన స్థితులను చూశారు కోటా గారు. తాగుడుకి బానిసగా మారి వయసులో ఏమీ కాదులే అని నిరంతరం తాగేస్తూ లైఫ్ని సేఫ్గా గడిపారు. కానీ అలా ఆ రోజు తాగే ముందు మొత్తం ఒకసారి ఎఫెక్ట్ చూపించి కిడ్నీలు పాడు చేసి లేనిపోని వ్యాధులు తెచ్చిపెట్టాయి. ఆ రోజు మందుకు బానిస కావడం వల్లనే ఈరోజు అతి దారుణమైన నరకాన్ని చూసి మరణించారు కోటా గారు. మరి ఆయన ఇలా మందుకు బానిసగా అవ్వడానికి కొడుకు మరణం కారణమా లేక డబ్బు అతిగా ఉండడం కారణమా? కామెంట్లో చెప్పండి. చెడు అలవాట్లు జీవితాన్ని తప్పకుండా ఏదో ఒక రోజు నాశనం చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై.